వీళ్ళు ఇలా చెప్తున్నారు అనేది కాకుండా ఇదే పర్సనల్ రిజల్ట్ అన్నమాట. ఎవరిని ఉద్దేశించిన రిజల్ట్ కాదు. పర్సనల్ రిజల్ట్ ఒకళ్ళ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది కూడా. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ కూడా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్, ఎవరు చెప్పించినవి కాదు. ఆ, మనం హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేది వ్యాధి నిర్ధారణ నయం చేస్తాయి, క్యూర్ అయిపోతుంది. వీఆర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని ఇక్కడ ఎవ్వరు కూడా చెప్పట్లేదు. వీఆర్ వెల్నెస్ కోచెస్, సర్టిఫైడ్ వెల్నెస్ కోచెస్ అన్నమాట. సేమ్ నేను కూడా మీలాగే కమ్యూనిటీకి వచ్చానండి. బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను, ఫ్యామిలీని మార్చుకున్నాను, కొలీగ్స్ కి చాలా మందికి హెల్పింగ్ మోటోలో ఉన్నాను ఇప్పుడు. అట్ ద సేమ్ టైం నేను నేను లెక్చరర్ గా చేశాను, న్యూట్రిషనిస్ట్ ని, యోగా ట్రైనర్ ని. సో బెస్ట్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ ద డిస్క్లైమర్. ఈరోజు టాపిక్ వచ్చేసి రేడియేషన్. చాలా మందిని అతలాకుతలం చేస్తుంది. రేడియేషన్ అంటేనే పేరులోనే ఉంది, రేడియేట్ అవుతుంది. రేడియేట్ అంటే ఒక బాడీ మీద, ఒక కణం మీద రేడియేట్ అవుతుంది. రేడియేట్ అంటే అది ఏ లైట్ అయినా కూడా బాడీ మీద ఒక కణం మీద పడితే, అది అనిమల్ స్కిన్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు. ఓకేనా? మనం ఎంతసేపటికి జీవజాతి చాలా ఉంది, మన దేవుడి సృష్టిలో జీవజాతి చాలా ఉంది. మన గురించి మనం ఆలోచించుకుంటాం. ఈవెన్ ఈ రేడియేషన్ వల్ల పక్షులు కూడా దెబ్బతింటున్నాయి, అనిమల్స్ దెబ్బతింటున్నాయి, చిన్న చిన్న కీటకాలు, వృక్ష జాతి ఏదైతే వృక్ష సంపద ఉందో మనకి, ఉమ్, ఆ, అంతా కూడా దెబ్బతింటుంది ఈ రేడియేషన్ వల్ల. ఇది ఏంది అంటే మానవ అపరాధమే. ఈ రేడియేషన్ ఎక్కడి నుంచి క్రియేట్ అయిందంటే మనం చేసిన అపరాధమే. టెక్నాలజీ వాడాలి, మనం అప్డేట్ అవ్వాలి అని, అప్డేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం అవుట్డేట్ అవ్వకుండా చూసుకోవాలి. మన వాల్యూస్ కానీ, మన కల్చర్ కానీ, మన కొన్ని సిస్టమ్స్ అనేవి అవుట్డేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈరోజు టాపిక్ వచ్చేసి రేడియేషన్ న్యూట్రిషన్ టాక్ ఇది. ఓకే, జస్ట్ మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు కోచ్ని అడగండి, మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఇక్కడ మాక్సిమం నేను కవర్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ యువర్ కెప్టెన్ ఆర్ కోచ్. వాట్ ఈస్ రేడియేషన్? అసలు రేడియేషన్ అంటే ఏంటి అంటే గనక, కొన్ని రకాల సబ్స్టెన్సెస్ ద్వారా, అంటే కొన్ని రకాల వస్తువుల ద్వారా మనకి కొన్ని డేంజరస్ అంటే అపాయకరమైన, ప్రమాదకరమైన రేస్ అనేవి పడతాయి. దీన్ని ఏమంటారంటే రేడియేషన్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే రేడియేషన్ అనేది చాలా సింపుల్ గా తీసుకుంటాం మనం. ఎలా అంటే ఇప్పుడు మన 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 బాడీలో ఒక ఆర్గాన్ కాళ్ళు చేతులు అయితే, మన బాడీలో ఒక ఆర్గాన్ మొబైల్ అయిపోయింది ఇప్పుడు. చాలా మంది మొబైల్ పట్టుకుందే వాళ్ళ లైఫ్ జరగరట్టే ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఎక్కడున్నా మొబైల్ ఉండాల్సిందే, దాంట్లో రీల్స్ చూస్తుండాల్సిందే ఎక్కడున్నా. ఈవెన్ చాలా మందిని నేను ఇప్పుడు చూస్తున్నాను, పిల్లల్లో చెవులో హెడ్ ఫోన్స్ అనేవి చాలా అలవాటుగా పెట్టుకోవడం. రోడ్డు మీద అయితే మీరు నమ్మరు, వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. అంటే నెక్స్ట్ జనరేషన్ ఎంత అధోగతికి వెళ్ళిపోతున్నదో చూస్తే గనక చాలా చాలా ఇదే అనిపిస్తుంది. పేరెంట్స్ అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు. వాళ్ళలో మార్పులు అనేవి వస్తున్నాయి కానీ, సైంటిఫికల్ మార్పులు అనేవి వస్తున్నాయి కానీ, ఇట్లా టెక్నాలజీ బేస్డ్ పరంగా చూస్తే చాలా ఇది దట్ విల్ లీడ్ టు వెరీ డేంజరస్ జోన్ లోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. అసలు రేడియేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే గనక, మనకి రేడియేషన్ అనేది ఇప్పుడు మనం అంతా ఎట్లా, మనమే కాదు, నేను స్టార్టింగ్ లోనే చెప్పా, జీవజాతి టోటల్, వృక్ష జాతి, అనిమల్, జంతు జాతి, మనుషుల జాతి, మానవ జాతి ఏది తీసుకున్నా, లైఫ్ ఉన్న ప్రతి ఒక్క వస్తువు పైన, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ పైన, వీఆర్ ఆబ్జెక్ట్స్ కదా మనము. ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు లాగే. ప్రతి ఒక్క మనిషి మీద, ప్రతి ఒక్క కణం ప్రతి ఒక్క ఎనిమల్ లో కూడా కణాలు ఉంటాయి. మనం దేంతో నిర్మితమై ఉంటామంటే కణాలతోటి. మొదలెట్టద్దు, గీతలు మొదలెడుతున్నారు. నేను ఇంకా టాపిక్ ఇప్పుడే స్టార్ట్ చేశా, లాస్ట్ లో గీకుదురు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క కణం మీద రేడియేషన్ పడ్డం అంటే ఏంటి అంటే, మన మన స్టార్టింగ్, మన జన్మ అనేది స్టార్ట్ అయ్యేది ఒక కణం తోటి కదా. ఆ ఒక కణం తోటి స్టార్ట్ అవుతుంది. ఈ కణమే కణజాల వ్యవస్థగా, ఈ కణజాల వ్యవస్థే ఒక ఆర్గాన్ గా, అవయవాలుగా, అవయవాలే ఒక మనిషి రూపంగా దాలుస్తాం కదా. ఇలాగ కణం మీద, కణాన్ని మీద కానీ ఒక రేస్ కానీ, ఒక ఏమంటారు, ఒక కిరణాలు అంటారు కదా, రేస్ అంటే ఈ కిరణాలు కనుక పడితే, అది కనుక డ్యామేజ్ అవడం స్టార్ట్ అయితే, అది ఎంతటి చర్య కన్నా దోహదం చేస్తుంది. అంటే ఇన్ ద సెన్స్ ఆ కణం కనుక మనకి ఇమ్యునైజ్ కణం కాలేదనుకోండి, అంటే మంచి కణం కాలేదనుకోండి, బాడీలో ఒక కణం మీద రేస్ పడినప్పుడు ఆ సెల్ అనేది కనుక డ్యామేజ్ స్టేట్ లో ఉంటే, దట్ విల్ లీడ్ టు క్యాన్సర్ సెల్ ఆల్సో. ఇంకా అర్థం చేసుకోండి, మనకు మొబైల్ రేస్ కానీ, ల్యాప్టాప్ రేస్ కానీ, ఎనీ రేస్, రేడియేషన్ వల్ల వచ్చే ఏ రే కూడా
దట్ మే లీడ్ టు క్యాన్సర్. ఒకప్పుడు క్యాన్సర్ అనేది చాలా రేర్ గా వినేవాళ్ళం, గమనించారో లేదు. క్యాన్సర్ అంటే ఓన్లీ స్టమక్ క్యాన్సర్ ఇలాగే వచ్చేది. ఇప్పుడు మౌత్ క్యాన్సర్ కదా. మనకి థియేటర్ లోకి వెళ్తే అప్పుడు చూస్తే థియేటర్ లో అప్పుడు కనిపిస్తే ఓకే స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, డ్రింక్ ఎక్కువ చేసిన వాళ్ళకి క్యాన్సర్ వస్తుందనే తెలుసు. కానీ ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ బాడీస్ కూడా, అంటే ఆల్కహాల్ చేయకపోయినా, డ్రింక్ చేయకపోయినా, స్మోక్ చేయకపోయినా, ప్యాసివ్ స్మోకింగ్ లో ఉన్నా కూడా, అంటే ఒకళ్ళు తాగుతుంటే మనం పక్కనున్నా కొంచెం దూరంలో ఉన్నా, ఎందుకంటే ఎయిర్ ట్రాన్స్మిషన్ కదా, ఎయిర్ లో ఈ గాలి అనేది ప్రవహిస్తుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతుంటాయి. ఇప్పుడు నీకు ఆ ఆ కండిషన్ లో నీకు ఇమ్యూనిటీ లేదనుకోండి, రోగనిరోధక శక్తి సరిగా పనిచేయట్లేదు అనుకోండి, త్వరగా నీకు అటాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. లేడీస్ కూడా, మా ఫ్రెండ్, అదే నాకు తెలిసిన ఫ్రెండ్ కి క్యాన్సర్ వచ్చి, మౌత్ క్యాన్సర్ వచ్చి 2 years బ్యాక్ చనిపోయింది. నా ఏజే, నా ముందే, నా ఫ్రెండే తను. ఆమెకి ఏమి అలవాట్లు లేవు. ఎందుకు వచ్చింది అసలు నిజంగా తలుచుకుంటే కొన్నిసార్లు చాలా వండర్ వేస్తుంది. మన తినే ఆహార లోపమా, ఇమ్యూనిటీ లోపమా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఆహారం తిన్నా బాడీ ఇమ్యూనైజ్ చేసుకోవాలి. 80-20 రూల్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. నేనైతే పక్క ఫాలో అవుతాను, మా ఇంట్లో వాళ్ళని కూడా వదలను. ఎందుకంటే 80-20 రూల్లోనే ఉంది కదా, ఉంది అసలు స్టోరీ అంతా, మన జీవితం అంతా 80-20 రూల్లోనే ఉంది. 80% ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని వర్కౌట్ చేసుకుంటే దానంత ఫిట్నెస్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, మన శరీరమే దేవాలయం కాబట్టి, టెంపుల్ లాగా మన దేవాలయాన్ని కాపాడుకోవాలి కాబట్టి. ఓకే, ఈ సెల్స్ అనేవి ఎందుకు ఇంత డెప్త్ కి చెప్పానంటే, ఈ వర్డ్ చాలా చూస్తున్నాను నేను. చాలా ఇప్పుడు నార్మల్ ఉమెన్ ని, నేను జనరల్ ఉమెన్ ని, నాకే ఇన్ని తెలుస్తున్నాయంటే ఇంకా ఆ, ఇంకా హై రేంజ్ లో ఉండే ఉమెన్ కి కానీ, బయట తిరిగే ప్రొఫెషనల్స్ కానీ ఎన్ని చూస్తుంటారు కదా లోకంలో, ఎన్ని క్యాన్సర్స్. ఇప్పుడు హెర్నియా ఏమంటారు, ఇంటెస్టైనల్ క్యాన్సర్ వస్తుంది, వెజనల్ క్యాన్సర్ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, స్కిన్ క్యాన్సర్ వస్తుంది. అసలు ఎన్ని రకాలు అంటే అసలు చెప్పలేకున్నాం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా రేడియేషన్ వల్లే, మెయిన్ గా వచ్చేది రేడియేషన్ వల్లే 90%. ఓకే, ఇక్కడ ఎట్లా వస్తుంది మేడం అసలు రేడియేషన్ అంటే ఏంటి అంటే, లైట్ అంటే అవును లైటే. ఎలాంటి లైట్స్ అంటే యువి లైట్స్, అతినీల లోహిత కిరణాలు. ఎక్కడి నుంచి వస్తాయి? సన్ నుంచి వస్తాయి. ఓకేనా, సన్ నుంచి పడే రేస్ లో యువిఏ యువిబి ఉంటాయి. అంటే అతినీల లోహిత కిరణాలు టైప్ ఏ, అతినీల లోహిత కిరణాలు టైప్ బి, యువిఏ అండ్ యువిబి. యువిబి రేస్ అనేవి మంచివి, యువిఏ రేస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయట. ఈ స్ట్రాంగ్ రేస్ కి తట్టుకునే కెపాసిటీ మన సెల్ కి గనక ఉంటే, మన కణాలు మెరుగ్గానే ఉంటాయి. ఒకవేళ మన సెల్ కి తట్టుకోలేకపోతే కంపల్సరీ అది ట్యాన్ అవ్వటం కానీ, లేదంటే స్కిన్ అక్కడ ముడుచుకుపోయినట్టు అయిపోవడం కానీ, లేదంటే స్కిన్ లో సెల్స్ డ్యామేజ్ అవటం కానీ, డ్రై స్కిన్ అయిపోవడం కానీ, దురదలు వచ్చేయటం కానీ, చాలా రకాల స్కిన్ బర్న్స్ వచ్చేయటం కానీ, స్కిన్ అంటే మంట పుట్టినట్టుగా ఉండటం, ఇలాంటి చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకేనా, ఇంకా ఏంటి, ఎక్కువ బర్నర్ దగ్గర ఉండడం. మనం చాలా మంది గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటాం కదా, లేడీస్ అంటేనే ఏమంటారు, కరెంట్ పొయ్యో లేదంటే గ్యాస్ ఎక్కడో చోట మనం వర్క్ చేస్తుంటాం కదా, ఇలా హీట్, అక్కడి నుంచి వచ్చే హీట్ కూడా చాలా డేంజర్ అట. ఎంత తొందరగా మనం కిచెన్ నుంచి బయటపడితే అంత మంచిది. లేడీస్ చాలా చాలా మంది చాలా ఆరాంగా చేస్తుంటారు కుకింగ్ కానీ ఏది కూడా, అంటే ఎక్కువసేపు కిచెన్ లో గడుపుతుంటారు. ఇలా ఆ హీట్ కూడా చాలా రేడియేషన్ కిందే వస్తుందంట. అలాగే మనము డైరెక్ట్ క్యాండిల్ నుంచి చూసే లైట్ కూడా ఎక్కువ, ఏదైతే మన కంటికి కనిపించే ప్రతి లైట్ కూడా ఆల్ఫా పార్టికల్స్, యురేనియం అనేది ఒక ఒక కెమికల్, ఒక ఎలిమెంట్. దీని నుంచి రేడియో యాక్టివ్ డికే జరుగుతుంది. రేడియో యాక్టివ్ డికే అంటే ఏంటంటే, ఆ ఇప్పుడు జనరల్ గా ఎలా చెప్పాలి, మనకి పెద్ద పెద్ద రియాక్టర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్ ఉందా, అంటే ఏంటి, పవర్ సప్లై చేసే పవర్ ప్లాంట్ ఉంది కదా. అలాగే మనకి యుద్ధాలు జరిగేటప్పుడు మనకి మెషినరీ చేస్తారు కదా, దాని నుంచి వచ్చే రిలీజ్ అయ్యే పవర్ ప్లాంట్స్ ఉంటాయి. వీటన్నిటి నుంచి కొన్ని రకాల రేడియో యాక్టివ్ డికే జరుగుతుంది. అంటే యురేనియం అనేది బ్రేక్ డౌన్ అయ్యి కొన్ని ఆటమ్స్ గా విడిపోతుంది అనమాట. ఓకేనా, సెల్ డివిజన్స్ జరుగుతాయి. ఇలా డివిజన్ జరిగే టైంలో కూడా చాలా రకాల ఆల్ఫా పార్టికల్స్ అనేవి అదొక రే,
ఇప్పుడు మనకి సన్ రేస్ ఎలాగ వస్తాయో అలాగే యువి రేస్ ఎలాగో ఆల్ఫా రేస్ కూడా అలాగే. ఈ రేస్ అనేవి కొన్ని రకాల కెమికల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. ఈ బ్రేక్ డౌన్ చేసే క్రమంలో కొన్ని రకాల కెమికల్స్ అనేవి, కొన్ని రకాల రేస్ అనేవి అట్మాస్ఫియర్ లోకి విడుదల కాబడతాయి. అంటే ఏంటి, పర్యావరణంలోకి వదలబడతాయి అనమాట. ఇవి మనకి ఆటోమేటిక్ గా ఒక ఏరియాని, కొన్ని రకాల ఏమంటారు, కొన్ని రకాల ఏరియాస్ ని పొల్యూట్ చేసేస్తూ ఉంటాయి అనమాట. అలాగే సౌండ్ వేవ్స్. ఇప్పుడు చాలా మంది సౌండ్ వేవ్స్ అనేవి, ఇప్పుడు చాలా మంది చూడండి, నేను ఇందాక కూడా చెప్పా, హెడ్ ఫోన్స్ వాడటం కానీ, లేదంటే హెడ్ సెట్స్ వాడటం కానీ, స్పీకర్లో ఎక్కువ వినడం కానీ, మొబైల్ ఎక్కువ చెవిలో పెట్టుకొని మాట్లాడే వాళ్ళకి బ్రెయిన్ అనేది త్వరగా డ్యామేజ్ అయిపోతుంది. ఇవే ఏమంటారంటే సౌండ్ వేవ్స్. మనకి చాలా రకాల వేవ్స్ ఉంటాయి, సౌండ్ వేవ్స్, లైట్ వేవ్స్ కదా. ఇందులో సౌండ్ వేవ్స్ మనం వినేది కూడా చాలా లో వాయిస్ లో వినాలి. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ హిట్ అవ్వకూడదు. చెవికి డైరెక్ట్ హిట్ అయితే కర్ణబేరి చెప్పా కదా, ఈ టింపానం దెబ్బతినడం కానీ, చెవుడు రావటం కానీ, చెవుల్లోంచి బ్లీడింగ్ రావటం కానీ, బ్రెయిన్ డ్యామేజ్ అవటం కానీ త్వరగా జరుగుతుంది. నెక్స్ట్ మైక్రోవేవ్స్. మైక్రోవేవ్స్ అంటే ఫ్లోరోక్లోరోకార్బన్స్, అంటే ఫ్లోరోక్లోరోకార్బన్స్ అంటారు, FCL. ఓకే, ఇవేంటి అంటే ఈ ఫ్లోరోక్లోరోకార్బన్స్ అనేవి మనకి ఏమంటారు, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ గూడ్స్ ఉంటాయి కదా, మైక్రోవేవ్స్, ఓవెన్ ఎక్కువ వాడతాం కదా చాలా మంది. ఏంటి, కేక్ కానీ, పేస్ట్రీస్ కానీ ఇళ్లలో చేసుకోవడం కానీ, బేకరీ ఐటమ్స్ తినేటప్పుడు కూడా ఎక్కువ మైక్రోవేవ్ ఓవెన్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది. మనకు అవసరం లేదు ఓవెన్. ఓవెన్ ఎవరికి కావాలి, చల్లటి ప్రదేశాల్లో బతికే వాళ్ళకి కావాలి. ఎందుకు, వేడి ఫుడ్ తినాలి కాబట్టి. మనం ఉండేదే ఉష్ణోగ్రత, శీతోష్ణ స్థితి ఎక్కువ ఉండే ఇండియా మంది కదా, భూమధ్య రేఖకి మధ్యలో ఉంటుంది. ఇలాంటప్పుడు మనకి రేస్ అనేవి చాలా గాఢంగా పడతాయి. అలాంటప్పుడు మనకి ఓవెన్స్, మైక్రోవేవ్స్ అనే ఓటీజీస్, ఓవెన్, టోస్టర్, గ్రిల్ అంటారు కదా, ఓటీజీస్, ఇవి చాలా మంది ఇళ్లలో ఉంటాయి. వీటి నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఫ్రిడ్జ్లు వాడతాం కదా, ఫ్రిడ్జ్ల నుంచి కూడా మనకి గ్యాస్ రిలీజ్ అవుతుంది. చాలా చూడండి, ఫ్రిడ్జ్ రిపేర్ అయిందంటే గ్యాస్ పోయింది మేడం లోపల, మళ్ళీ గ్యాస్ కొట్టించాలి అంటారు. ఆ గ్యాసే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవేమవుతాయంటే ఈ మన ఫ్రిడ్జ్ రన్ అవ్వాలి అంటే ఆ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది లోపలికి. ఓకేనా, మన ఫ్రిడ్జ్ ని కూలెంట్ చేయాలన్నా, ఫ్రిడ్జ్ లో ఐస్ ఫార్మేషన్ జరగాలన్నా, ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువు చెడిపోకుండా ఉండాలన్నా కొన్ని రకాల కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ మైక్రోవేవ్స్ నుంచి వచ్చే కెమికల్స్ ఏమవుతాయంటే, ఎర్త్, మన భూమి పొరలు ఉంటాయి కదా, ఇది ఎర్త్, మన మధ్యలో ఉన్నాము, పైన స్కై ఉంది కదా, ఈ స్కై కన్నా పైన కొన్ని రకాల అయనోస్పియర్, స్ట్రాటోస్పియర్, మోనోస్పియర్, ఇలాంటి కొన్ని రకాల లేయర్స్ ఉంటాయి అన్నమాట. మనము ఆకాశం పైకి వెళ్లే కొద్దీ ఈ లేయర్స్ ని డెప్లీట్ చేస్తుంది ఈ మైక్రోవేవ్స్ నుంచి వచ్చే ఇలాంటి రేడియేషన్ అన్నమాట. ఇవన్నీ రేడియేషన్సే. ఓకేనా, ఇవి డిప్లీట్ చేస్తే ఏమవుతుంది, మనకి సన్ రేస్ డైరెక్ట్ గా హిట్ అవుతుంది బాడీ మీద. ఎప్పుడైతే మనము ఎక్కువ ఫ్రిడ్జే కాదండి, ఏసీలు కూడా, ఏసీలోంచి కూడా, ఏసీ చూడండి ట్రాన్స్ఫర్స్ అయినా, ఏసీకి ఒక పైప్ లాగా ఉంటుంది, గమనించారా, అందులో గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏసీ రన్ అవ్వాలి అంటే అందులో ఉండే క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి, CLFS అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది గ్యాస్ అయిపోగానే మనం ఏం చేస్తాము, మళ్ళీ కొట్టిస్తాం డబ్బులు ఇచ్చి ఏసీ రిపేర్ వాళ్ళకి. ఈ గ్యాస్ అంతా ఏం చేస్తుందంటే మన ఏమంటారు, ఆకాశం యొక్క స్పేస్ లోకి వెళ్ళిపోయి అక్కడున్న లేయర్ ని దెబ్బతీస్తుంది అనమాట. అంటే లేయర్ ని డిప్లీట్ చేస్తుంది. డిప్లీషన్ అంటే తినేస్తుంది అనమాట. అప్పుడు తినేసే క్రమంలో సన్ రేస్ మనిషి మీద పడేటప్పుడు కానీ, ఎర్త్ మీద పడేటప్పుడు కానీ, నేను తాగేసా, మీ ఇద్దరు మళ్ళీ చెప్తా. సారీ. అందుకని ఇక్కడ ఈ ఈ కార్బన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో, ఈ కార్బైడ్స్, ఇవి మనకి ఓజోన్ లేయర్ ని డిప్లీట్ చేస్తాయి. ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది అంటే గనక మనకి అయనోస్పియర్, స్ట్రాటోస్పియర్, అంటే ఇది అట్మాస్ఫియర్ అంటాం కదా, అట్మాస్ఫియర్ తెలుసు కదా, అంటే పర్యావరణం. ఇది ఎర్త్ కదా, ఎర్త్ కి కొన్ని వేల కిలోమీటర్ల పైన అట్మాస్ఫియర్ ఉంటుంది, దానిపైన అయనోస్పియర్, స్ట్రాటోస్పియర్, దానిపైన మనకి సన్ రేస్ అనేవి అక్కడి నుంచి మనకి స్పేస్ లోంచి మనకి సన్ రేస్ పడతాయి కదా, ఈ లేయర్స్ ని దెబ్బతీస్తుంది ఇక్కడ రిలీజ్ అయ్యే ఈ వేవ్స్ అన్నమాట. ఈ రేడియేషన్ వల్ల ఆ లేయర్లు అనేవి దెబ్బతినిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, అల్ట్రావైలెట్ ఏ రేస్ అనేవి ఎక్కువ ఎర్త్ మీద పడతాయి. అందువల్ల చెట్ల జాతి గాని, వృక్ష సంపద గాని, అలాగే జంతు జాతి గాని, పక్షులు గాని, ఈవెన్ మనుషులు గాని, వీళ్ళందరికీ తొందరగా డిసీజెస్, స్కిన్ ర్యాషెస్ రావడం, స్కిన్ బర్న్స్ రావడం, చాలా మందికి
స్కిన్ ఎండలో తిరిగితే ఎర్రగా అయిపోవడం కానీ, దురదలు వచ్చేయటం కానీ, స్కిన్ ప్యాచీ అయిపోవటం కానీ, అక్కడ లేయర్ లాగా అయిపోవడం, స్కిన్ అంతా ముడతలు అయిపోవడం, కొందరికి ఆ రేస్ ఎక్కువ పట్టడం వల్ల స్కిన్ క్యాన్సర్ కి లీడ్ చేస్తుంది. ఇలాగ మనము ఈ వేవ్స్ వల్ల చాలా నష్టపోతున్నాం. అలా అని మనము ఫ్రిడ్జ్లు వాడద్దా? వాడండి, కానీ లిమిట్ గా వాడండి. తొందరగా మనము దాంట్లో ఎక్కువ ఫ్రిడ్జ్ లో ఎక్కువ సామాన్ పెట్టేశారనుకోండి, కొందరు చూడండి ఫ్రిడ్జ్ ని ఒక కిచెన్ లా పెట్టుకుంటారు, దాంట్లోనే గిన్నెలు, చెంబులు, తపాళాలు అన్ని పెట్టేస్తుంటారు కదా. ఎక్కువ రోజులు దాంట్లో ఉంచితే దానికి ఎక్కువ కూల్ కావాలి. ఈ కూలెంట్ లో ఏమవుతుంది, గ్యాస్ ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా నువ్వు ఫ్రిడ్జ్ లాగా ఏదన్నా మరీ నీడున్న వరకు పాలు, పెరుగు ఇలాంటివి పెట్టుకుంటే, అలా కాకుండా చాలా మంది నిన్నటివి మొన్నటివి చాలా వరకు ఫ్రిడ్జ్ ని ఇలా నింపేస్తుంటారు అనమాట. అలా కాకుండా దాన్ని మెయింటైన్ చేసుకుంటున్నారు అంటే ఈ రెగ్యులర్ సర్వీస్ అనేది ఇవ్వద్దు ఫ్రిడ్జ్ కి, అప్పుడు నీకు ఈ గ్యాస్ రిలీజ్ అనేది తగ్గుతుంది. అలాగే చాలా మంది ఏసీలు ఏంటి అంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కడ తీసుకున్న ఏసీ ఆన్ లోనే ఉంటుంది, దీని వల్ల కూడా ఈ ఫ్లోరోకార్బన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయిపోతాయి. అందుకని మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏదైనా కూడా, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైనా కూడా చాలా మితిమీరి వాడకూడదు అనమాట, మన కంట్రోల్లో వాడుకోవాలి. ఓకేనా. ఈ రేడియేషన్ లో చూడండి, మనకి ఇక్కడ మనం చెప్పాలంటే చాలా చోట మనకి ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ స్కాన్ అంటారు. ఎంఆర్ఐ స్కాన్ అంటే బ్రెయిన్ కి, టోటల్ బాడీకి వాళ్ళు చెప్పిన, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేదంటే ఏదైనా బ్రెయిన్ ఇంజురీ అయింది, లేదంటే ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ ఎంఆర్ఐని ప్రిఫర్ చేస్తారు. అంటే ఆపరేషన్ చెయ్యాలి అనే థాట్ లో ఉంటే కనుక డాక్టర్ ఎంఆర్ఐ రెఫర్ చేస్తారు. ఈ ఎంఆర్ఐలో ఏంటి అంటే, అది ఒక మెషిన్ లాంటిది, దాని లోపల చాలా పెద్ద సౌండ్ వస్తుంది. నేను వెళ్ళాను, నాకు మోకాలు యాక్సిడెంట్ అయినప్పుడు ఎంఆర్ఐ తీశారు నాకు. అప్పుడు చూసాను అనమాట. ఇది అంతా ఒక ఎక్విప్మెంట్ లా ఉంటుంది. మనల్ని అన్ని వస్తువులు తీసేయమంటారు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏది ఉంచరు. ఎందుకంటే ఈ రేస్ అనేవి వాటి మీద పడి రియాక్షన్ చేసి అక్కడ ఉన్న సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు గోల్డ్ చైన్ ఇలా వేసుకొని నేను వెళ్ళాను అనుకోండి, ఎంఆర్ఐ స్కాన్ లోకి బై మిస్టేక్ పంపిస్తే ఆ రేస్, ఆ రేడియో యాక్టివ్ కాస్మిక్ రేస్ అంటారు కదా, ఈ రేస్ దీని మీద పడి ఇక్కడ ఉన్న సెల్స్ అన్నిటిని, నా స్కిన్ అన్నిటికీ డ్యామేజ్ అయిపోతుంది. అందుకని అక్కడ ఏం చేస్తారంటే బాడీ మీద అన్ని ఒలిచేస్తారు, ఏవి ఉంచనీరు అనమాట. అన్ని తీసి లోపల వాళ్ళ క్లాత్ వేస్తారు, మన డ్రెస్ కూడా కాదు, వాళ్ళది వేసి పంపిస్తారు. ఇక్కడ కొన్ని రకాల తరంగాలు, వేవ్స్ అనేవి బాడీలోకి వెళ్తాయి, కాస్మిక్ రేస్, రేడియో వేవ్స్ అనేవి వెళ్తాయి. ఇది చాలా పెద్ద మెషినరీ లా ఉంటుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంటుంది కూడా. వీళ్ళెవ్వరు ఉండరు ఇక్కడ మానిటర్ చేయడానికి, నో వన్ విల్ బి దేర్ హియర్. అక్కడ ఎవ్వరు ఉండరు, వాళ్ళు వేరే రూమ్ లో ఉండి మానిటర్ చేస్తారు. అంత పవర్ఫుల్ రేడియేషన్ అనమాట. తొందరగా ఎంఆర్ఐ ప్రిఫర్ చేయరు. ఓకేనా. చేశారు అంటే సమ్ ఆపరేషన్ కి బిఫోర్ అలాగా చేస్తారు నాకు తెలిసి. ఈ రేడియేషన్ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే ఈ రేడియేషన్ మొత్తం బాడీ మీద అంతా పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కాలు ఇంజురీ నాకు అయింది, కాలుకి ఆపరేషన్ చేయాలన్నారు ఆ టైంలో, అదో పెద్ద స్టోరీ. ఆ టైంలో లెగ్ ఒక్కటి పెట్టలేం కాబట్టి బాడీ మొత్తం పంపిస్తారు, కానీ లెగ్ వరకు ఎక్స్పోజ్ అవుతుంది రేస్. ఓకేనా. ఎక్కడైతే మీకు బ్రెయిన్ ఇంజురీ అయింది, బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది, బాడీ మొత్తం వెళ్తుంది, రే మటుకు దట్ విల్ ఓన్లీ స్పాటెడ్ టు ద ఎఫెక్టెడ్ పార్ట్ మీద పంపిస్తుంది అనమాట. ఈ రేస్ వల్ల చాలా రకాల డిసీజెస్ అనేవి వస్తాయంట. రెగ్యులర్ గా ఈ స్కాన్ చేయించుకోవడం కానీ, బేబీ ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ స్కాన్ కి వెళ్తుంటారు, డాక్టర్ రెఫర్ చేయరు, ట్రైమాస్టర్ లోనే రెఫర్ చేస్తారు, 3 నెలలకు ఒకసారి రెఫర్ చేస్తారు. మరీ డేంజర్ అంటే ఇంకొకసారి రెఫర్ చేస్తారు. జనరల్ గా గైనిక్ వాళ్ళు ఎవరు కూడా అన్నిసార్లు రెఫర్ చేయరు, ఎందుకంటే ద పవర్ ఆఫ్ ఆ రేడియో యాక్టివ్ రేస్ అనేవి ఎలా ఉంటాయో దే నో అబౌట్ బెటర్ గా అనమాట కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొబైల్ వాడకం, మొబైల్ లో నుంచి కూడా రేస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇది బ్రెయిన్, మన స్కల్ బోన్ అంటే పుర్రె లోపల ఉండే బ్యాక్ బ్రెయిన్ అనమాట. మనకి 3 బ్రెయిన్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్రెయిన్, మిడిల్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ అంటారు దీన్ని. ఏమంటారు, హెచ్ఐండి, హిండ్ బ్రెయిన్ అంటారు. ఫ్రంట్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది పుర్రె లోపల, మధ్యలో మిడిల్ బ్రెయిన్, వెనక హిండ్ బ్రెయిన్. ఎక్కువ మనము మొబైల్ ఇలా పట్టుకుంటాం కదా, మొబైల్ ఇలా పట్టుకున్నప్పుడు ఈ రేస్ అనేవట హిండ్ బ్రెయిన్, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది కదా, ఈ సెరిబెల్లం అంటారు, ఆ ఏరియాలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఆ రేడియేషన్ అనేది, తరంగాలు అనేవి త్వరగా ఈ చెవులోంచి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనము సేఫ్టీ మెషర్స్ తీసుకున్నా అంటే, చాలా మంది ఇంకా ఇప్పుడు ఇది పెట్టుకోవడమే తప్పు అంటుంటే, దీనికి హెడ్ ఫోన్స్ కి సంబంధమే ఉండదు, బ్లూటూత్ ద్వారానే నడుస్తాయి. బ్లూటూత్ ఎంతమంది పెట్టుకుంటున్నారు చూడండి, డైరెక్ట్ కనెక్షన్ తోటి పెట్టుకుంటారా, హెడ్ ఇట్లా చెవులో ఇలా చెవు లోపల వెళ్ళిపోయేటట్టు పెట్టుకుంటారు. నాకు చాలా నిజంగా నేను చాలా ట్రై చేశాను, చాలా సార్లు కొనాలి, వాడాలి, అందరూ వాడుతున్నారు, అసలు నాకు యాక్సెప్ట్ చేయట్లే నా బ్రెయిన్.
నేను స్పీకర్ లో పెట్టి మాట్లాడతాను, ఎవరితో మాట్లాడినా మాక్సిమం 99% స్పీకర్ లోనే ఉంటుంది ఫోన్. చెవులో పెట్టుకుని చాలా రేర్. ఓకేనా? ఎందుకంటే ఆ రేస్ గనక బ్రెయిన్ లోకి అటాక్ అయితే ప్రతి కణాన్ని నాశనం చేస్తాయి. ఎలా అంటే నార్మల్ గా ఉండే కణం ఏమవుతుందంటే ఈ రాడికల్స్ ఏవైతే మన ఈ తరంగాలు, ఈ వేవ్స్ ఇక్కడ ఏమొస్తాయి, ఈ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. ఈఎంఎఫ్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనమాట. ఈఎంఎఫ్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనకి టవర్ ద్వారా మన మొబైల్ కి క్యాచ్ అయ్యి, మనకి క్యాచ్ అయిన ద్వారా ఇవి మన చెవులోకి వెళ్తాయి. ఈ రేస్ అట లోపల ఉండే ప్రతి కణాన్ని డ్యామేజ్ చేస్తాయట. ఒక ఒక 15 నిమిషాలు ఫోన్ మాట్లాడాక వేడెక్కిపోతుంది ఫోన్ గనక గమనిస్తే. ఇది మనం తయారు చేసిన మెటీరియలే వేడెక్కిపోయిందంటే మన బాడీ ఎంత మైన్యూట్ ఆలోచించండి, లోపల ఎన్ని కణాలు ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఈఎంఎఫ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ ని రిలీజ్ చేస్తాయి బ్రెయిన్ లో. మన బాడీలో కూడా ఏ రే పడినా కూడా, బాడీలో కానీ స్కిన్ లో కానీ అవయవాల్లో కానీ ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే ఇవి ఏంటి, ఒంటరి కణాలు అనమాట. నెగటివ్ పాజిటివ్ గా ఉండే ఒంటరి కణాలు. ఇవి ఏం చేస్తాయంటే సెల్ యొక్క కణత్వచం అంటారు కదా, పైన లేయర్ ని డ్యామేజ్ చేసి లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని క్రియేట్ చేసి కణాలన్నిటిని నాశనం చేస్తాయి. దీనివల్ల మన బ్రెయిన్ అనేది త్వరగా, ఇప్పుడు 15 నిమిషాలు ఫోన్ లో మాట్లాడితే అట్లీస్ట్ 10 మినిట్స్ పైన ఒక గంట 2 గంటల వరకు ఈ లోపల సెల్స్ అన్ని డ్యామేజ్ కి లోన్ అవుతాయట, ప్రెషర్ కి లోన్ అవుతాయట. తర్వాత నువ్వు బ్రేక్ ఇవ్వకుండా మాట్లాడితే ఇంకా ప్రెషర్ కి లోన్ అవుతాయి. బ్రేక్ ఇచ్చేసి ఒక 10 నిమిషాల తర్వాత ఆ కాల్ అయిపోయాక ఒక గంటన్నర సేపు బ్రేక్ ఇస్తే అప్పుడు సెల్స్ మళ్ళీ రీయాక్టివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందట. కానీ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ ఇన్ ద ఫోన్ ఎట్ ఎ రెగ్యులర్ పీరియడ్ ఆఫ్ టైం, డెఫినెట్లీ ద సెల్స్ ఇన్ ద బ్రెయిన్ విల్ డ్యామేజ్ అని చెప్తున్నారు ఇది. ఓకేనా? ఇక్కడ ఇంకా ఏంటి అంటే ఎలాగా వస్తాయి రేడియేషన్స్ అంటే టాక్సిన్స్. నిజంగా ఇది ఒక పాయిజన్ లాంటిది, అంటే విషపూరిత పదార్థాలు లాంటివి ఈ రేడియేషన్స్ అనేవి. ఓకేనా? ఎక్కడెక్కడి నుంచి అంటే ఎక్కడైనా ఎన్వైరన్మెంట్ లో ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే నేనేం చెప్తున్నానంటే టెక్నాలజీ వాడాలి, బట్ మితిమీరి శృతి మించి ఏది వాడకూడదు అని చెప్తున్నాను. సమ్ టైమ్స్ ఇట్ మే లీడ్ టు డెత్ ఆల్సో. ఎక్కువ ఈ రేడియేషన్ బాడీలోకి వెళ్ళింది అంటే చనిపోతారు కూడా. ఎందుకు? కణాలు దెబ్బతింటాయి. ఎంత ఇమ్యూనిటీ పవర్ పెంచాలి అంటే మనం తీసుకునే ఆహారంలో అంత న్యూట్రిషన్ పవర్ ఉంటేనే ఇలాంటి వాటికి తట్టుకొని ఉండగలం అనమాట. ఓకేనా? పిల్లల్లో కూడా చూడండి, చాలా మంది వాళ్ళకి ఆ మొబైల్ ఇస్తే గానీ పనిగా అన్నట్టు ఉంటారు. మొబైల్ ఇచ్చేసి వీళ్ళ పని చేసుకుంటుంటారు. లేదంటే మదర్ ఫాదర్ మొబైల్ చూస్తుంటారు, పిల్లలు కూడా మంచిగా మొబైల్ చూసుకుంటుంటారు. ఇప్పుడు మొబైల్ లేని పిల్లలు ఎవరున్నారు చెప్పండి? ట్యాబ్స్ కానీ టాబ్లెట్స్ కానీ మొబైల్ లేని వాళ్ళు. ఇలాగా మనం ఎక్కువ రేడియేషన్ కి బాడీ లోన్ అయింది అంటే డిఎన్ఏ రప్చర్ అయిపోతుంది. అంటే నార్మల్ కణాలలో ఉండే డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్ అనమాట. ఈ న్యూక్లిక్ యాసిడ్స్, ఆర్ఎన్ఏ, రైబో న్యూక్లిక్ యాసిడ్స్ ఏం చేస్తాయంటే మనిషి యొక్క ఆయుర్దాయం అంటే ఏంటి, క్రోమోజోమ్స్. ఇప్పుడు మనకి 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. 23 జతల క్రోమోజోమ్ అమ్మ కడుపులో బేబీ పుట్టినప్పుడు క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి వస్తాయి, మదర్ నుంచి వస్తాయి. అమ్మాయి అబ్బాయి ఎలా తెలుస్తుంది? 2 ఎక్స్ క్రోమోజోములు గనక ఆ నాన్న దగ్గర ఎక్స్ వై ఉంటాయి, అమ్మ దగ్గర ఎక్స్ ఎక్స్ ఉంటాయి. ఓకేనా? క్రోమోజోమ్ పేరు. ఈ ఎక్స్ ఎక్స్ తో కలిస్తే అమ్మాయి పుడుతుంది, ఎక్స్ వై తో కలిస్తే అబ్బాయి పుడతాడు. ఓకేనా? ఎప్పుడైతే ఈ క్రోమోజోమ్ సార్ స్క్రీన్ తీరా సార్. ఓకే. ఈ క్రోమోజోమ్స్ అనేవి మనకి మ్యాచింగ్ బట్టి అమ్మాయి అబ్బాయి పుట్టడం జరుగుతుంది. ఓకే, అదొక మ్యాటర్. ఈ క్రోమోజోమ్స్ అనేవి ఎలా అంటే ఈ హెలికల్ స్ట్రక్చర్ లో ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ 23 రకాల క్రోమోజోమ్స్ హెలికల్ స్ట్రక్చర్ లో ఉంటాయి. జెంట్ లో ఎక్స్ వై ఒక్కటే తేడా, మిగతా క్రోమోజోమ్స్ ఒకటే. అంత సేమ్ టు సేమ్, అదొక్కటి తప్ప అంటారు కదా, అలాగా అంత సేమ్ టు సేమ్ ఉంటుంది. లేడీలో అయితే ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ అన్ని ఎక్స్ఎక్స్ 23 జతలు కూడా ఎక్స్ఎక్స్ లోనే ఉంటాయి. మగవారిలో 22 జతలు ఎక్స్ఎక్స్ లో ఉంటాయి. 23వ జత ఎక్స్ వై క్రోమోజోమ్ ఉంటుంది. దాన్ని బట్టి మగ ఆడ డిఫరెన్సియేషన్ అంతే. ఓకేనా? అది కూడా మేల్ వల్లే తెలుస్తుంది, బాబు పుడతాడా, అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడుతుందా అని. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కనుక రేడియేషన్ కి ఎక్కువ ఎక్స్పోజర్ అయితే, అంటే విషపూరిత వాయువులు కానీ విషపూరిత రేడియేషన్ కానీ ఎక్కువ వెళ్తే ఆపర్చునిటీ అనుకుంటా మాట్లాడు ఎక్కువ ఈ రేడియేషన్ అనేది వెళ్ళినప్పుడు డిఎన్ఏ డిస్రప్ట్ అవుతుంది. డిస్రప్షన్ అంటే ఏంటి అంటే
కొలాప్స్ అవడం, డిఎన్ఏ కణాలు ఏవైతే క్రోమోజోమ్స్ తోటి మ్యాచ్ అయి ఉంటాయి హెలికల్ గా, ఈ డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ ఎక్కువ స్మోక్ చేసిన, ఎక్కువ రేడియేషన్ లో ఉన్న, యువి ఎక్కువ ఎండలో యువి రేస్ ఎక్కువ ఉన్న, పొల్యూషన్ ఎక్కువ ఏమంటారు ఇండస్ట్రియల్ జోనల్లో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్న ఏరియాలో కనుక ఆ పొగ పీల్చుకుంటూ అలా ఉన్నా, అలాగే తెల్ల రక్త కణాలు దెబ్బతినడం, ఇన్ఫ్లమేషన్ రావడం, బాడీ ఏక్స్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, త్వరగా ముసలితనం రావడం, త్వరగా ఏజ్ కనిపించడం, ఇమ్యూనిటీ పోవడం, చాలా రకాల టోటల్ బాడీ అనేది కణం దగ్గర నుంచి కొలాప్స్ అవడం స్టార్ట్ అవుతుంది. చాలా మంది మొబైల్ గ్యాడ్జెట్స్, మొబైల్ కాదు వాచెస్ కూడా వాడతారు. ఈఎంఎఫ్ అని చెప్పా కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేవి మొబైల్ కి కనెక్ట్ చేస్తారు. అంటే ఏంటి, ఈ మొబైల్ కి వాచ్ కి ఈ మొబైల్ కి వాచ్ కనెక్షన్ లో ఉంటుంది. మొబైల్ తీయక్కర్లా, అంటే కూల్ జాబ్స్ అనమాట. మొబైల్ డ్రైవింగ్ లో ఉన్నావు, మొబైల్ తీయక్కర్లా, ఈ వాచ్ని ఇలా ట్యాప్ చేసి ఈ వాచ్ లో మాట్లాడతారు. టెక్నాలజీ బాగుంది, నువ్వు ఎక్కడున్నా మనిషితో మాట్లాడాలనుకుంటున్నావు, టెక్నాలజీ బాగుంది. దీనివల్ల స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ మొబైల్స్, స్మార్ట్ వాచెస్ వీటన్నిటి వల్ల ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైపోతుంది. ఓకేనా. ఈ ల్యాప్టాప్స్ వల్ల కూడా, ల్యాప్టాప్స్ వైఫై కానీ బ్లూటూత్ కానీ లేదంటే 4G 5G ఉండాలి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వైఫై ఏంటి, ఒక రూటర్ ఎక్కడో ఉంటుంది, అక్కడి నుంచి సిగ్నల్స్ వేవ్స్ అనేవి ఈ ల్యాప్టాప్ వస్తేనే నేను మీతో మాట్లాడగలను. వాడద్దనట్లేదు, బట్ లిమిట్ లో వాడాలి. ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, వైఫై, గ్యాడ్జెట్స్ అయినా, ఎనీ గ్యాడ్జెట్ అనమాట. రూటర్ నుంచి కూడా చాలా రకాల వేవ్స్ అనేవి వస్తాయి. రూటర్ అటండి, ఇది ఒకటి గమనించండి, ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో వైఫై ఉంటుంది కదా, ఈ రూటర్ ని మీరు నైట్ స్విచ్ ఆఫ్ చేయండి. రూటర్ ఏదైతే ఉంటుందో ఎయిర్టెల్ అనో ఏవేవో ఉంటాయి కదా, జియో అనో, ఫైబర్ అని, ఇలాంటివి అవట అండి, ఈ వేవ్స్ అట ఇంటి గోడల్లోంచి కూడా పాకుతాయంట. ఇమాజిన్, ఇంటి గోడల్లోంచి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, వైఫై సెలెక్షన్ చేసుకుంటున్నా, వైఫై నాకు ఇప్పుడు నెట్ లేదు, ఓకే, వైఫై సెర్చ్ లో చేస్తాను. వైఫై సెర్చ్ కొడుతున్నప్పుడు నా దగ్గర ఉన్న వైఫైస్ అన్ని వస్తాయి, గమనించారా? వైఫై సెట్టింగ్ లోకి వెళ్ళినప్పుడు ఈ వైఫైలు ఏవేవైతే వైఫైస్ నాకు దగ్గరలో ఉన్నాయో ఇవన్నీ వస్తాయి. ఎలా వస్తాయి ఆలోచించారా? ఆ వేవ్స్ అనేవి అంత మొబైల్ కి క్యాచ్ ఆన్ అవుతాయి. దాన్ని బట్టి నువ్వు దగ్గర ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తాం. నేను ఇంట్లో ఉన్నాను, క్లబ్ లో ఉన్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వైఫై కనెక్ట్ అవుతుంది. సేమ్ ఇలాగే ఈ రూటర్స్ అంట, ఈ టీపీ లింక్ ఎక్స్టెన్షన్స్ కానీ, లేదంటే ఎయిర్టెల్ కానీ, చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాండ్స్ ఇవట మనకి వాల్స్ లోంచి కూడా, పక్కింటి వాల్స్ పక్కన వాళ్ళకి కూడా వేవ్స్ అనేవి వెళ్ళిపోతాయట. కొన్ని వేల కిలోమీటర్లు వేవ్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయట. అందుకని నైట్ టైంలో కంపల్సరీ ఈ రూటర్స్ అనేవి ఆపేయండి. అప్పుడు మొబైల్స్ కూడా వైఫై రాదు కదా, పిల్లలు పెద్దలు అందరూ ప్రశాంతంగా తొందరగా నిద్రపోతారు. ఓకేనా. టాబ్లెట్స్ వాడటం వల్ల కానీ, హెడ్ ఫోన్స్ నింద చెప్పా కదా, రేడియో ఫ్రీక్వెన్సీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తాం కదా. 93.5 FM, 93.4 పెట్టినా కూడా రాదు, 93.6 పెట్టినా కూడా రాదు, 93.5 పెడితేనే రేడియో FM వస్తుంది. అంటే ఏమైంది, ఈ ఫ్రీక్వెన్సీ అక్కడికి మ్యాచ్ అయింది, ఆ టవర్ కి, ఆ సిగ్నల్ కి మ్యాచ్ అయినప్పుడు మనకి అక్కడ రేడియోలో సాంగ్ కానీ, రేడియోలో మ్యాటర్ కానీ వినబడుతుంది. ఇలాంటివన్నీ కూడా ఫ్రీక్వెన్సీ అన్నమాట. రేడియేషన్ అనేది ప్రొలాంగ్ గా వస్తుంటుంది. ఎక్కువ మనము రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఎక్కువ మీరు గ్యాడ్జెట్స్ వాడుతున్నా, ఎక్కువ చూడండి, మొబైల్ ఎక్కువసేపు మాట్లాడితే తలనొప్పి వస్తుంది, గమనించారా? ఎక్కువ మొబైల్ వాడినా, ఎక్కువ ల్యాప్టాప్ చూసినా స్టమక్ కి, చాలా మంది పిల్లలు ఎక్కువ ల్యాప్టాప్ లో ట్యాబుల్లో కూర్చొని ఉంటారు. వీళ్ళ వల్ల ఏంటంటే ఇరిటేషన్ వస్తుంది, స్టమక్ ఇరిటేషన్, బ్లోటింగ్ ప్రాబ్లమ్, మోషన్ సిక్నెస్, బ్రెయిన్ ఫాగ్, తల ఆలోచించే విచక్షణ శక్తి కోల్పోతుంది, హై బీపీ ఇష్యూస్ వస్తాయి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్, అంటే ఏంటి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట రేడియేషన్ వల్ల. అందుకని నువ్వు రేడియేషన్ వాడద్దనట్లా, రేడియేషన్ తో ఉన్నా కూడా కొన్ని రకాల ఫుడ్స్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎలాంటివి అంటే సిలాంత్రో, మనకి ఇక్కడైతే కొత్తిమీర అంటారు, అటు సైడ్ సిలాంత్రో కానీ, బీట్రూట్స్ కానీ, యాపిల్, ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా ఎక్కువ తీసుకోవాలి. జిన్సన్ అంటే ఎక్కడుంది చెప్పండి, జిన్సన్ ఆలోచించారా? జిన్సన్ ఎక్కడుంది? నేను మొన్న కూడా ఒక క్వశ్చన్ వేసాను, మీరు ఎవ్వరు చెప్పలేదు. కర్క్యూమిన్, పసుపు ఒక ప్రొడక్ట్ లో ఉందని చెప్పా, జిన్సన్ ఎక్కడుంది చెప్పండి, ఆలోచించండి. మన ప్రొడక్ట్స్ లో జిన్సెంగ్ అనేది మన కొత్త ప్రొడక్ట్ ఒకటి లాంచ్ అయింది. ఏంటది? కోక్ లా ఉంటుంది,
లిఫ్ట్ ఆఫ్ లో జింక్సెంగ్ ఉంది. ఓకేనా? ఇవన్నీ ఏంటి అంటే బూస్ట్ చేస్తుంది, ఎనర్జీని, మైండ్ ని బూస్ట్ చేస్తుంది. మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్ లో కూడా అన్ని కూడా ఏన్షియంట్ బేస్ చేసుకునే చేసిన ఫుడ్. ఓకేనా? అందుకని మనం తీసుకునే ఆహారంలో ఈ జంక్ ని పక్కన పెట్టి ఎక్కువ కలర్ఫుల్ వెజిటబుల్స్, కలర్ఫుల్ సబ్స్టెన్స్, కలర్ఫుల్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల రేడియేషన్ నుంచి బయటపడచ్చు. మనది ఏం చెప్పాను, కణానికి ఆహారం, మనది సెల్యులార్ న్యూట్రిషన్ కదా, కణానికి సంబంధించిన సైన్స్, కణానికి సంబంధించిన ఆహారం. మన మన మోటో ఏంటి అంటే, ఇక్కడ చేసే సైంటిస్ట్ కానీ, R&D డిపార్ట్మెంట్ కానీ, PhD స్కాలర్స్ కానీ, వీళ్ళు కణం మీద పనిచేస్తారు. ఎందుకు? మనిషి యొక్క జీవితం స్టార్ట్ అయ్యేదే, ఏ జీవికైనా స్టార్ట్ అయ్యేది కణంతోటే కదా. ఈ కణం బాగుంటే నువ్వు బాగుంటావు అనే థాట్ తోటి ప్రిపేర్ అయిన ఫుడ్ ఇదంతా. అంటే బేస్ ఏదైతే రూట్ కాజ్ అంటారు కదా, ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే జ్వరానికి సంబంధించిన టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ జ్వరం సప్రెస్ అవుతుంది, జ్వరం అణచబడుతుంది మనం తీసుకునే సప్లిమెంట్ వల్ల, టాబ్లెట్ వల్ల. అదే నువ్వు జ్వరంకి రూట్ కాజ్ ఏదో కనుక్కొని ఎందుకు వస్తున్నది, నీ డైట్ లో మార్పులు, నీ ఫుడ్ లో మార్పులు, నీ హ్యాబిట్ లో మార్పులు, నీ స్లీప్ లో మార్పులు చేసుకుంటూ వచ్చావు అంటే నీ జ్వరం అనేది కొన్ని రోజులకి రాదు. ఎక్కువ చాలా మందికి ఫ్లూ అనేది ఎక్కువ వస్తుంది, జలుబు తొందరగా వస్తుంది పిల్లల్లో. అంటే వాళ్ళు ఏం చేస్తారు, జలుబు వచ్చినప్పుడు దగ్గు మందులో లేదంటే జలుబు టాబ్లెట్ లో సిరప్స్, సెట్రిజైనో వేసేస్తారు. ఒక 3-4 రోజులకి జలుబు తగ్గుతుంది, మళ్ళీ ఒక నెలకి మళ్ళీ జలుబు ట్రిగ్గర్ అవుతుంది. నేను అనేది ఏంటంటే అణచడం కాదు, రోగాన్ని అణచడం కాదు, రోగం యొక్క రూట్ కాజ్ కనుక్కోవాలి. రూట్ అంటే ఏంటి, దాని మూలం. ఆ మూలమే కణం. ఆ కణానికి ఆరోగ్యం ఇచ్చేదే న్యూట్రిషన్, దట్ ఈస్ సెల్యులార్ న్యూట్రిషన్. ఎప్పుడైతే కణానికి కావాల్సిన ఆహారం ప్రాపర్ గా మంచిగా వాటర్ ఇచ్చి, ఒక కోచ్ గైడెన్స్ లో మంచి ప్రోటీన్ తీసుకుంటూ, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉండే షేక్స్, సప్లిమెంట్స్ వాడుకుంటూ, 23 రకాల విటమిన్స్ కావాలి పర్ డేకి, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ విటమిన్స్ అన్ని కూడా. ఓకే, అట్ ద సేమ్ టైం మినరల్స్, 114 రకాల మినరల్స్, ఖనిజ లవణాలు, ఐరన్ అవ్వచ్చు, కోబాల్ట్ అవ్వచ్చు, అలాగే కాల్షియం అవ్వచ్చు, మాగ్నీషియం అవ్వచ్చు, ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకోవాలి. ఒక్కటి ఆపినా కూడా బాడీకి అప్పు చేసినట్టే లెక్క. అప్పు తీర్చుకోవడానికి రోగాలు ఇస్తుంది బాడీకి రోగాలు వస్తాయి. అలాగే హెల్తీ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాట్స్ కానీ, ఫైబర్, పీచు పదార్థం కానీ, మొక్కలతో నిండిన ఆహారం తీసుకోవడం వల్ల కణం బాగుంటుంది. ఎప్పుడైతే కణం బాగుంటుందో మన ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రేడియేషన్ నుంచి బయటపడాలి అంటే నేను సెల్స్, గ్యాడ్జెట్స్ ఆపేయమని చెప్పట్లేదు, లిమిట్ లో ఆపండి. మంచిగా సెల్ యాక్టివేటర్ ఎక్కువ వాడండి. సెల్ యాక్టివేటర్ అనేది చాలాసార్లు చెప్పాను, నాకు నచ్చే ప్రోడక్ట్ ఇది. చాలా మందికి దీని వాల్యూ తెలియదు. సెల్ యాక్టివేటర్ నాకు కొన్ని సెమినార్స్ కనెక్ట్ అయ్యాక, కొన్ని క్లాసెస్ విన్నాక, నాకు తెలిసిన నాలెడ్జ్ తీసుకున్న తర్వాత ఐ నో మోర్ అబౌట్ సెల్ యాక్టివేటర్ అనమాట. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది ఇది ప్లాంట్ బేస్డ్ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్. మనకి మార్కెట్ లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ టాబ్లెట్స్ దొరుకుతాయి, చాలా చీప్ లో దొరుకుతాయి, కానీ అది కెమికల్ కోటెడ్, అందులో మొత్తం కెమికల్స్ ఉంటాయి. ఇది న్యూట్రాసిటికల్ అనమాట, అంటే పోషక విలువలతో కలిపినది. అలాగే ప్లాంట్ ఫైటో న్యూట్రియంట్ అనమాట, ప్లాంట్ బేస్డ్. ఎప్పుడైతే నువ్వు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఇస్తావో, నేను స్టార్టింగ్ లో చెప్పాను, రేడియేషన్ ఎక్కువ అయినప్పుడు DNA డిస్రప్షన్ జరుగుతుంది, RNA డిస్రప్షన్ జరుగుతుంది, బాడీలో ఉండే కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అవటం వల్ల, వేవ్స్ అనేవి బాడీలోకి వెళ్ళటం వల్ల మనకి టోటల్ గా కూడా సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే జీవ రక్షకాలు ఇవ్వాలి. ఆ జీవ రక్షకాలే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో, యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి, ఈ బాడీలో ఫ్రీ రాడికల్స్ ని కిల్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి లేకుండా ఎక్కువ జీవరక్షకాలు ప్రొడ్యూస్ చేసి తెల్ల రక్త కణాల సంఖ్య పెంచుతుంది. ఎప్పుడైతే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే నువ్వు 15 నిమిషాలు మాట్లాడే ఫోను ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా మాట్లాడినా కూడా నీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ లో ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే సెల్ యాక్టివేటర్ పని ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలనే ఉంటాయి. ఇవి ఇందా చెప్పా కదా, ట్రేస్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, ఐరన్ అని, ఇలాంటివన్నిటిని కూడా నీట్ గా అబ్జార్ప్షన్ జరిగి మన కణానికి, మన అవయవాలన్నిటికీ కూడా అందిస్తుంది అనమాట. మన మీల్ రిప్లేస్మెంట్ ఇది. హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ఒక్క బ్రేక్ఫాస్ట్ రిప్లేస్మెంటే కాదు, మీల్ కి కూడా తీసుకోవచ్చట. మీల్ బదులు మీల్ గా, అంటే అన్నం బదులు అన్నంగా. ఎందుకు అన్నం అంటే, రైస్ అంటే, లంచ్ అంటే రైసే కదా, నేనే అనేసాను అన్నం అన్నాను. లంచ్ అంటే ఏంటి, మనం రైస్, పప్పు, కూర ఏదో ఒకటి కలుపుకొని తింటాం, నాన్ వెజ్ ఏది ఉంటే అది. వీటన్నిటిలో ఏవైతే గుణాలు ఉంటాయో దానికన్నా మోర్ దెన్ ఎనఫ్ గా మన న్యూట్రిషన్ షేక్ లో ఉంటాయి. ఎందుకు, ఇందాక స్లైడ్ నేను అదే స్కిప్ చేసి ఇప్పుడు చెప్దామని ఆపాను. ఒక షేక్ తీసుకుంటే నీకు ఒక ఫిష్ తింటే ఎంతైతే ఏమంటారు ప్రోటీన్ వస్తుందో అంత మంచి ప్రోటీన్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అందుతుంది, విటమిన్ C అందుతుంది, వైటమిన్ E, A,
వైటమిన్స్ అన్ని అందుతాయి, కాల్షియం వస్తుంది, పొటాషియం మినరల్స్ అందుతాయి, శక్తి వస్తుంది, సాటియేటీ వస్తుంది, ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది షేక్ తాగాక. మీ బాడీని మెయింటైన్ చేసుకోవచ్చు, ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. దానికి తోడు మనం మంచిగా సెల్ యాక్టివేటర్ కానీ, సెల్యులాస్ కానీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉంటే మల్టీ వైటమిన్ కానీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అందుతాయి. సప్లిమెంటేషన్ తీసుకోవడం నష్టం కాదండి, సప్లిమెంటేషన్ తీసుకోమనే చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే మనకి మార్కెట్ లో దొరికే ఏ ఫుడ్ కూడా అంత ప్యూరిడ్ ఫామ్ లో లేదు, కొంచెం కలుషితం అవుతూనే ఉన్నాయి. దాని నుంచి బయటపడాలి అంటే సప్లిమెంటేషన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ. ఓకే, ఇదండి రేడియేషన్ గురించి. కొంచెం పిల్లలకి మొబైల్ ఇచ్చి మీరు పని చేసుకోకుండా మీరు మొబైల్ ఆపుకొని పిల్లల్ని ఎంగేజ్ చేయండి, పిల్లలతోటి మీరు ఉండండి, పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి. సో మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే, మన ఫ్యూచర్ వాళ్ళే కాబట్టి వాళ్ళు బాగుండాలి అంటే కొన్ని రకాల హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకోవాలి. బ్యాక్ టు ఎంస్. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ మేడం. ఓకే, ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? సో బయట అంతా కూడా చాలా బాగా అప్గ్రేడ్ అయింది. సో ఉదాహరణ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోలో 5G నెట్వర్క్ వచ్చింది. 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత ఏమైంది? ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న 4G 3G 2G అన్ని అప్గ్రేడ్ చేసుకున్నామా? సో ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. దాన్ని అందిపుచ్చుకోకుండా ఉంటే మనం రేడియేషన్ని బయటపడచ్చు. కానీ జరుగుద్దా? జరగదు కదా. మనం టెక్నికల్గా వెనకబడిపోతాం. మరి ఆ టెక్నాలజీని వాడుకుంటూ మన బాడీని సంస్కరించుకోవాలంటే ఏం చేయాలి? మన ఫుడ్ని అప్గ్రేడ్ చేయాలి. చాలా మంది ఫుడ్ని అప్గ్రేడ్ చేయడానికి ఇష్టపడరు. సప్లిమెంటేషన్ ఇవన్నీ ఎందుకు అలా ఇలా అంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ టెక్నాలజీకి దూరంగా వెళ్ళాలి, ఎక్కడో ఏ దీవుల్లోనే ఉండాలి. అది జరగని పని కాబట్టి ఇన్ని అప్గ్రేడ్ అవుతున్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటామో వీటన్నిటి నుంచి బయటపడడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మేడం మనకి ఇచ్చారు కదా, అందరూ ఒక్కసారి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందామా? ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అందరూ ఒకసారి మేడంకి మన గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ రేపు మార్నింగ్ 8 AM సెషన్ లో అందరం హాజరవుదాం. మీరు కూర్చోవడమే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఒకరికి మంచి చేద్దాం అనుకునే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి లింక్ షేర్ చేసి ప్రతి ఒక్కరికి అటెండ్ చేయండి. బట్ అటెండ్ అయ్యేటప్పుడు ఒక స్టూడెంట్ యాటిట్యూడ్ తో కనుక మీరు కూర్చోగలిగితే ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.